ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మన కథలో మనకు మనమే హీరో, మనకు నచ్చని వాళ్ళే మనకు విలన్స్ అని అనుకుంటుంటాం. కానీ మొదటిసారిగా నాకు ఒక పర్సన్ వల్ల నాకు నేను విలన్లా, ఆ పర్సన్ హీరోలా కనిపించారు. అదెలా అంటారా? అయితే మీరు నా కథ తన కథ వినాల్సింది. అమ్మయ్యా, ఈరోజన్న విండో సీట్ దొరికింది. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను, నాతో ప్రపంచం అది నా సంగీతం, వేదం పునీతం నాదం అను. ఈడేంటి తేడా చెప్తున్నాడు? అమ్మో, నేను నిజంగానే తేడా. ఈ డైరీ మీదేనా? హలో, ఈ డైరీ మీదేనా? చూసుకోవాలి కదండి, పడేసుకుంటే ఎలా డైరీని? ఈడేంటి బుక్ నా చేతిలో పెట్టాడు? అదిగా హైదరాబాద్ డైరీసా? తినవరు నాకు కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. లైఫ్లో బాధపడడానికి వెతికే కారణాలు ఆనందంగా ఉండడానికి ఎందుకని వెతకం? లైఫ్లో అందరికీ బాధలుంటాయి, అంత మాత్రం దానికి అలా బాధగా మొహం పెట్టుకొని ఉండాలా ఏంటి? కొంచెం నవ్వండి బాస్, స్మైల్. ఈరోజు హైదరాబాద్లో డే 2. సిటీ సూపర్ ఉన్న ట్రాఫికే చాలా వర్స్ట్గా ఉంది. ప్రసాద్స్లో ఫస్ట్ డే సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అందరూ చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నా. ప్రసాద్స్ 8:45 AM షో ఈజ్ అన్ ఎమోషన్. డిఎల్ఎఫ్లో స్ట్రీట్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో హైప్ ఇచ్చినంత లేకపోయినా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, ఇరానీ చాయే దొరుకుతుంది ఏంటా అని అనుకున్నా. ఫస్ట్ టైం ఇరానీ చాయ్ తాగ్గానే నాకు అంతగా ఏమీ అనిపించలేదు, దానికన్నా తందూరీ చాయ్ బాగుంది. ఎనీవేస్, ఈరోజు ట్రిప్ బాగా అయింది, ఎగ్జామ్ కూడా బాగా అయితే ఇంకా హ్యాపీస్. ఎగ్జామ్సా? ఇప్పుడేం ఎగ్జామ్స్ ఉన్నాయి? తను స్కెచ్ ఆర్టిస్ట్లా ఉంది. హైదరాబాద్లో ఎగ్జామ్స్ అంటుందంటే జేఎన్యూఎఫ్ఏ అనుకుంటా. నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఏమై ఉంటుందో. ఎంత హ్యాపీగా తింటున్నాడో, క్యూట్ కదా. అదే ఇప్పుడు చాలా మందిని చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినండి అంటే ఓ మై గాడ్ షుగర్స్ బ్లా 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 అని అంటారు. కానీ తింటారు, మళ్ళీ లాస్ట్కి రిగ్రెట్ అవుతారు. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. లైఫ్లో ఎప్పుడూ మనకు నచ్చింది చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్కి మించింది ఏదీ ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, రిగ్రెట్ అయ్యే పని ఎప్పుడూ చేయకూడదు. ఒక పని చేశాక దేని గురించి రిగ్రెట్ అవ్వకూడదు. లాగౌట్ చేసి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళు, నాకు టైం పడుతుంది. నాకు తెలుగు నేను ప్లాన్ ఏం చేసుకున్నావేంటి? ప్లాన్ ఏం లేదు, కొంచెం వర్క్ ఉంది. వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కదా, మళ్ళీ వర్క్ ఏంటి? ఆ టీఎల్ గార్డ్ వచ్చి మళ్ళీ వాడి వర్క్ కూడా చేయమని నాకే ఇచ్చాడు. అయినా నువ్వెందుకు ఒప్పుకున్నారు? మన అడిగిన హైక్స్ అని ఒప్పుకున్నాడేంటి? లేదు, బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆడేమన్నా అనుకుంటాడేమోనని. నీ బొంద ఆ డబ్బా ఏమనుకోడు కానీ చేయనని చెప్పారా? ఆల్రెడీ చేస్తా అని చెప్పేశారా? ఇప్పుడు ఏం చేయలేం, చేయాల్సిందే. నిజం చెప్పు, నైట్ పార్టీ స్కిప్ చేద్దాం ఎన్ని ఒప్పుకున్నావు కదా? లేదురా, ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకున్నా అని చెప్పా కదా. అంతేలే కొన్ని జీవితాలు. నీకు ఇప్పుడు నో చెప్పడం తెలుసా? తెలియదు. నీకు నచ్చిన పని చేయడం తెలుసా? తెలియదు. ఎప్పుడు పక్కనోడి గురించి ఆలోచిస్తావారా? వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని. ఎవడేమనుకుంటే నీకేంట్రా? నచ్చని పనులని నెత్తినేసుకుంటావారా గాడిదలాగా? హట్. నాకు నమ్మకం లేదు, నువ్వు మారవు.
సరే పద, నెక్స్ట్ వీక్ వస్తాలే. నాకు నమ్మకం లేదురా, రాత్రి నేను తాగిపడిపోతా, పొద్దు నుంచి తీసుకెళ్ళు. సరే వెళ్దాంలే, పదరా. ఎగ్జామ్ బాగా అయింది. లెట్స్ సీ వాట్ దిస్ సిటీ ఆఫర్స్ మీ. ఈరోజు ఎగ్జామ్ అయిపోయాక నాన్న కాల్ చేసి మామ ఇంటికి వెళ్ళమన్నాడు. హైదరాబాద్ వచ్చినా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని మా నాన్నకు కాల్ చేసి ఏదో అన్నాడంట. ఈ అమ్మాయిలకి బొమ్మలు వేసుకునే చదువులు ఎందుకు? ఇవి మనకు కడుపులు నింపుతాయా? ఇలాంటి క్వశ్చన్స్ వినడం కంటే హాయిగా పీజీలో ఉండి మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్లో దోశ తిని ఇంటికెళ్ళి పడుకుంటే టైం సేవ్తో పాటు టెన్షన్ కూడా ఉండదు. వాళ్ళ కొడుకులాగా యూఎస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే జాబ్ చేసినట్టు, ఇక్కడ నుండి నచ్చింది చేస్తే జాబ్ చేసినట్టు కాదన్నట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేసే డే ఏదో ఒక రోజు వస్తుందనే అనుకుంటున్నా. లెట్స్ మేనిఫెస్ట్ గ్రేట్ థింగ్స్ టు హ్యాపెన్. అనుకోవడంలో తప్పలేదుగా. నీకు ఛాయేగా చెప్పరా అన్నా? 2 ఛాయ్, 4 బిస్కెట్లు. లాస్ట్ వీక్ పార్టీకి వస్తాను, ఇదిగో ఇంత పెద్ద హ్యాండ్ ఇచ్చావు. ఈ వీక్ పక్కా పోదని చెప్తున్నా. చూద్దాం లేరా. చూద్దామేంట్రా, ఈ వీక్ పార్టీ వెళ్తున్నాం అంతే ఫిక్స్. అరే మళ్ళీ టీఎల్ గడ్ వర్క్ ఇస్తే ఏం చేస్తారా? చెప్పరా, నాకు ఇష్టం లేదని చెప్పారా. అదే నీకిస్తే? నాకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తారా? బరాబర్ చెప్తా నేను చేయనని. అలా చెప్తే వాడు విన్నాడు నాన్న, ఫైర్ చేసి దొబ్బుతాడు. చేసుకుంటే చేసుకోమని చెప్పరా. ఫైర్ వాడు ఫైర్ చేస్తే తర్వాత జాబ్ ఏం చేస్తావు? బొచ్చుడు కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎవడో ఒకడు ఇస్తాడరా. నువ్వు వేరే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏంటి? పాత కంపెనీలో ఎందుకు మానేసావు అని చెప్తారు. మా టీఎల్ గడ్ కొద్ది సైకిల్ నా కొడుకు నన్ను ఫైర్ చేసాడని చెప్తారా? అలా చెప్తే ఎవడు నమ్మడరా, నిన్ను కూడా ఫైర్ చేసేస్తారు. అందుకని చెప్పింది అలా చేయాల్సిన అవసరం లేదురా. మనకు ఏదో టైం వస్తుంది, అప్పుడు ఉంటుందిరా టీఎల్ గడికి నా చేతిలో. మనకు టైం ఎప్పుడు రావాలరా మన దరిద్రాలకి? రే అర్జున్, మాట చెప్తా, నువ్వు ఫీల్ అవునంటే చెప్పు. నేను లైఫ్లో చాలా మంది దరిద్రులు చూసా, కానీ నీ అంత దరిద్రంగా ఆలోచించి ఎక్కడ చూడలేదురా. సర్లే, ఆడు వర్క్ అయిపోతే వెళ్దాం. ఈ సంవత్సరం ఆర్సీబీ కప్పు కొట్టిద్దని నమ్ముతా, కానీ నువ్వు వస్తావని నేను నమ్మనురా. పద. ఏం మాట్లాడుతున్నారా? వస్తారా? ఈ రోజు ఇంటికి వచ్చేటప్పుడు బ్యాగ్ మిస్ప్లేస్ అయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఒక్క సెకండ్ ఏడుపు వచ్చేసింది. కానీ ఇమీడియట్ గా ఒక అతను వచ్చి ఇది మీదేనా అని అడిగేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది. థ్యాంక్ గాడ్. బ్యాగ్ లో అన్నీ పోయినా అంత బాధపడేదాన్ని కాదేమో, కానీ ఈ డైరీ పోతే తట్టుకోలేను. బికాస్ ఐ నో హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. ఫోన్ నెంబర్ ఎక్కడైనా ఉందేమో, వెతుకుదాం. షిట్. ఆ తర్వాత నేను చాలా మందిని అడగడానికి ట్రై చేశాను మీ గురించి, కానీ ఏ క్లూ దొరకలేదు. తినే ఉంటుందా? మీరు ప్రియా? యా, మీరెవరు? అమర్జున్. ఇది మీరు పోయిందనుకున్న డైరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా దొరకదనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దొరుకుతుందని. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా. పర్లేదు. మీరు ఇది పోకూడదని చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు కదా, అందుకే తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసింది. యూ డూ మేనిఫెస్ట్ గ్రేట్ థింగ్స్ టు హ్యాపెన్, రైట్? ఇట్ హ్యాపెన్. మీరు ఈ డైరీని చదివారా? యాక్చువల్లీ ఎస్. పక్క వాళ్ళ డైరీ చదవకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా మీకు?
ఐమ్ సారీ, బట్ ఒకవేళ చదవకపోయి ఉంటే ఇది మీదని నాకు తెలిసేది కాదు కదా. అది కూడా కరెక్టే. ఓకే, సారీ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా. ఇంతకీ డైరీ నాదే అని ఎలా తెలిసింది? నా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. అనవసరంగా తూక్సొచ్చా. ఏమైందన్నా? కింద పడ్డారా, బెనికింది. అవునా? ఈ చాక్లెట్ తిని దెబ్బ తగ్గిపోద్ది. కింద పడ్డానంటే చాక్లెట్ ఇస్తావేంట్రా? మా మమ్మీ కింద పడినప్పుడు చాక్లెట్ ఇస్తుంది, నొప్పి తగ్గిపోద్ది. నువ్వు కొనుక్కుని చాక్లెట్ నాకు ఇచ్చేసి నువ్వేం తింటావురా? ఇది నేను కొనలే, మరి ట్రైన్లో ఒక అక్క ఇచ్చింది. పర్లేదురా, నువ్వు తిను. పర్వాలేదన్నా. తినరా, నాకొద్దు, నువ్వు తిను. థ్యాంక్స్ అన్నా. ఏ స్కూల్ నువ్వు? గవర్నమెంట్ స్కూల్ అన్నా, అదెక్కడా? కాశీగూడ. ఒక్కోసారి పడడం కూడా మంచిదే అనుకుంటాను నేను. ఎందుకంటే అలా పడితేనే లేవడం నేర్చుకుంటాం. లేవడం నేర్చుకుంటే లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. స్విమ్మింగ్ పూల్లోకి దిక్కుండా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోవడం ఎంత కష్టమో, కింద పడకుండా పైకి లేవడం నేర్చుకోవడం అంతే కష్టం. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఓకే టు ఫాల్, బట్ డోంట్ ఫర్గెట్ టు గెట్ అప్. ఈ లెసన్తో నాకు తెలిసి ఇంకోసారి తను రన్నింగ్ ట్రైన్ దిగాలని కూడా అనుకుంటున్నా. దీన్ని గీసింది నాన్న. అలా మీరు ఆ రోజు ఇచ్చిన చాక్లెట్ ఉంది కదా, ఎలాగో మీ డైరీలో చాలా చాక్లెట్ ర్యాపర్స్ ఉంచారు. సో అది మీరే ఇచ్చుంటారేమోనని గెస్ చేసి ఆ స్కూల్ పిల్లోని కలిసా. వాడు చెప్పాడు మీరు రోజు ఈ టైంకే ఇక్కడ ట్రైన్ ఎక్కుతారని. సో అలా రాగలిగా మీ దగ్గరికి. ఓ నైస్. ఎనీవేస్ థ్యాంక్ యూ. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే హైటెక్ సిటీ దగ్గర పీజీలో. ఓ నైస్ నైస్. ఇప్పటికైనా హైదరాబాద్ నచ్చిందా? కొంచెం. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం నచ్చచ్చేమో. నెక్స్ట్ టైం ఏంటి? ఈరోజే వైజాగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. ఏమైంది? నథింగ్. ఓకే కూల్, థ్యాంక్స్. థ్యాంక్స్ టు యూ టూ. మీ డైరీ వల్ల ఫ్యూ థింగ్స్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఏం మారిందేంటి? ఇది మారింది. హా? ఇది మారితే చాలా మారుతాయిలేండి. ఐ డోంట్ గెట్ యూ. ఇట్స్ ఓకే, నాకు టైం అయింది. ఐ హ్యావ్ టు లీవ్. ఓకే. నైస్ టు మీట్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. Priya, హా? I have a feeling that you might meet me again. ఏమో చూద్దాం.
చెప్పరా. ఎలా జాబ్ రిజైన్ చేసావంట ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పడానికి ఏముందిరా, చేయాలనిపించింది చేస్తా. మరి వేరే జాబ్ చూసుకున్నావా? ఎతుకుదాం గట్టిగా, దొరికిద్దిలే ఏదో ఒకటి. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చెప్తాలే. బాయ్.